అందరికీ నమస్కారం. ఇప్పటి వరకున్న టాప్ న్యూస్‌ని పరిశీలిద్దాం. చివరి వరకు వీడియో చూడండి. చాలా అంశాల్ని కవర్ చేసాం. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి వ్రాసినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇంగ్లీష్‌లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుంది అని. దేశ భాషలు కాదని ఇంగ్లీషు మాత్రమే నేర్చుకునేవారు భారతీయతను కోల్పోతారని అర్థం వచ్చేలా మాట్లాడారాయన. భాషలెన్ని నేర్చుకోవాలనుకున్నా ముందుగా మాతృభాష బలంగా వచ్చినాకనే ఇతర భాషలు నేర్చుకోవాలి. ఆయా భాషలు అవసరం ఉన్నప్పుడు వాడాలి. ఇదే షా మాటల యొక్క అంతరార్థం. జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అతడిని పదవి నుంచి తొలగించడానికి కావలసినటువంటి ఆధారాలు దొరికినట్లే అని ట్రైబ్యునల్ తెలిపింది. 60 పేజీల నివేదిక సుప్రీంకోర్టుకు పంపించింది. తదుపరి ఇంపీచ్మెంట్ ద్వారా అతడిని తొలగించాలి లేదా అతడు ముందుగానే రాజీనామా చేయాలి. అయితే కపిల్ సిబల్ ఏమంటారు అంటే యశ్వంత్ వర్మ జడ్జీలలోకెల్లా చాలా నైసెస్ట్ పర్సన్ అని. బాగుందయా? ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులు సేఫ్గా రిటర్న్ అవుతున్నారు. 110 మంది విద్యార్థులు చేరుకున్నారు. ఆపరేషన్ సింధునా? ఇంకో పేరు దొరకలేదా? మొన్న సింధూర్ అన్నారు, ఇవాళ సింధు అంటున్నారు అని ఎవరు కుళ్ళుకుంటారో కామెంట్ చేయండి. ఐరాసలో మరోసారి పాక్ అతి చేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి వంకర మాటలు మాట్లాడింది. దీంతో భారత్ ధీటుగా జవాబిచ్చింది. ఉగ్రవాదం ప్రోత్సహించి ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే రక్షణ చర్య అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత అని కూడా తేల్చి చెప్పింది. లేకి పాకికి మ్యాటర్ ఎక్కువ, మీటర్ తక్కువ. మొన్న జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ దొరికింది. దాన్ని యుఎస్కి పంపనున్నారు. పలు ప్రోటోకాల్స్తో పాటుగా భారత బృందం కూడా బ్లాక్ బాక్స్తో పాటుగా వెళ్ళనుంది. మనమెంత వెనుకబాటులో ఉన్నామో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇటువంటి పరికరాలలో ఉన్నటువంటి డేటాను విశ్లేషించడానికి అమెరికా లాంటి దేశాలపై డిపెండ్ అవుతున్నామని. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎందుకు అమెరికా వెళ్ళాడు? ఏదన్నా రిలీఫ్ ఉంటుందని కదా. కానీ ట్రంప్ భోజనం మాత్రమే పెట్టి బలూచిస్తాన్ ఖనిజాలు, ఇరాన్తో యుద్ధానికి ఎయిర్ బేసులు, సమాచార మార్పిడులు, నోబెల్ శాంతి, క్రిప్టో బిజినెస్ ఇలా ఎన్నో అడిగాడు. ఇక మునీరు ఎరుపు రంగు ఏడా ఉంటే అంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ట్రంప్ ఒక అద్భుతమైన యూటర్న్ తీసుకున్నారు. నేను యుద్ధాన్ని ఆపలేదు, పాక్ భారత్లు నియంత్రణను పాటించాయి, నా మ్యాటర్ ఏమీ లేదు, ఇల్లే అని తేల్చి చెప్పారు. కాకపోతే ట్రంప్ ఈ మాట మీద నిలబడతారా అనేది డౌట్ అన్నమాట. అదిలా ఉంచితే సరెండర్ మోదీ బ్యాచ్ ఎంత ఉసూరుమంటుందో తెలుసా? మీకేంటండి ట్రంప్ గారు, మీరు ఏదన్నా అంటారు. ఇరాన్ పాలు పోసి పెంచుకున్న తమ్ముళ్ల వంటి దళాలు హెజ్బుల్లా, హమాస్, షియా మిలీషియా, హూతీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కానరావడం లేదంట. ఒక్క హూతీలు కాస్త ఎర్ర సముద్రంలో ఉపయోగపడే అవకాశం ఉన్నా మిగిలిన వారి జాడ లేదాయే. ఇరాన్లో వీరి నీడ కూడా కానరాదాయే. ఖొమేనీ ఆశలు గల్లంతైనట్లేనా? అమెరికా కొడితే ఇరాన్ కోలుకోగలదా? అయినా నోబెల్ శాంతి కావాలనుకుంటున్నటువంటి ట్రంప్ ఇరాన్తో యుద్ధం చేస్తారా? ఏమో నాకు తెలీదు. అమెరికా ఇన్వాల్వ్ కాకపోతే టెల్ అవీవ్ పని కష్టమేనేమో అనిపిస్తోంది. ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ వాయురక్షణ వ్యవస్థలను దాటేస్తున్న శాతం రోజు రోజుకి పెరిగిపోతోంది. దీంతో ఇటీవల ఒక హాస్పిటల్ పై కూడా క్షిపణులు పడ్డాయి ఫ్రమ్ ఇరాన్. సుమారుగా 450 వరకు ఇప్పటిదాకా ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించగా పదుల సంఖ్యలో అవి ఇజ్రాయెల్ నేలను తాకడం గమనార్హం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది చనిపోతే 210 మంది మృతదేహాలను మాత్రమే ఇప్పటి వరకు DNA పరీక్షల ద్వారా గుర్తించారు. అయితే అందులో కూడా 187 మృతదేహాలను మాత్రమే వారి బంధువులకు, కుటుంబీకులకు అందించగలిగారు. ఈ ప్రమాదం ఎంత ఘోరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇంకా సమయం పడుతుందట ఈ గుర్తింపులు పూర్తవడానికి. కొంతమందివైతే ఇక మిస్సింగ్ అని రాసుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఓటర్లకు ఐడి కార్డులు అందించేందుకు ఈసీ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే ఓటర్ కార్డు జారీ చేయనుంది. అలాగే ఓటర్ ఐడిలో సవరణలు, ఇతర మార్పులు చేసుకునే వారికి కూడా ఇదే విధానం వర్తించనుంది. దీనికోసం ఈసీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్లలో ఉన్నటువంటి మన వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించినటువంటి సంగతి మనకు తెలిసిందే. దీనికి గాను మనకు ముస్లిం దేశాలే సపోర్ట్ చేస్తున్నాయి. ఆర్మేనియా దేశం ద్వారా ఇరాన్లో చిక్కుకున్న వారిని, ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి సహకరిస్తున్నాయి ఈ ముస్లిం దేశాలే. అన్ని పాకిస్తాన్ లాగా ఉన్మాదంతో ఉంటాయా ఏంటి? అయినా మన అవసరం ఉన్నప్పుడు ఎవడన్నా సరే తగ్గాల్సిందే. వార్తల్లోకెల్లా ది బెస్ట్ న్యూస్ ఇది. కెనడా ప్రధాన నిఘా సంస్థ
కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిఎస్ఐఎస్ సంచలన సమాచారాన్ని బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు ప్రణాళికలు వేయడానికి కెనడాను స్థావరంగా ఉపయోగించుకుంటున్నారు అని మొట్టమొదటిసారి అధికారికంగా ధృవీకరించింది. గడిచిన బుధవారం సిఎస్ఐఎస్ విడుదల చేసినటువంటి తన వార్షిక నివేదికలో కెనడా జాతీయ భద్రతకు కొన్ని కీలక ఆందోళనలు, ముప్పులను వివరించింది. ఖలిస్తానీలకు సంబంధించి కెనడా అధికారికంగా ఉగ్రవాదం అనే పదాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. అమెరికా యొక్క ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కు చెందినటువంటి స్టార్షిప్ 36 రాకెట్ టెక్సాస్లో జరిగినటువంటి ఒక ఫైర్ టెస్ట్ సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ టెస్ట్ సమయంలో ఇంజన్లు ఆన్ చేసిన కొన్ని క్షణాల్లోనే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేకపోయినప్పటికీ కంపెనీని మాత్రం తీవ్ర నిరాశలో పడవేసినట్లుగా తెలుస్తోంది. 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ న్యూస్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే కుదిరితే లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.